అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే 2022లో ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ అయితే 560 పోస్టులకు ఇచ్చారు. అందులో 396 పోస్టులనే భర్తీ చేయడం జరిగింది. మిగతా 164 పోస్టులు అయితే హోల్డ్లో ఉంచడం జరిగింది. 2013 కేసు ఉందని, ఆ కేసు ఉంది, ఈ కేసు ఉందని చెప్పేసి ఆ పోస్టులు అయితే 2 సంవత్సరాల నుంచి అటు వైఎస్ జగన్ ప్రభుత్వం కానీ భర్తీ చేయకుండా వదిలేసింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా ఈ 164 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయకుండా ప్రతిసారం అయితే చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ రావడానికైతే అవకాశం ఉండదు. మొదటగా ఈ పాత నోటిఫికేషన్ సంబంధించి 164 పోస్టులు భర్తీ అయితే తప్ప కొత్త వారికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ఏపీ అంగన్వాడీ యూనియన్లు కానీ, ఏపీ అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఈ కేసు పరిష్కారం విషయంలో ఈ 124 మందికి కొంచెం సహకారం అందిస్తే మంచిగా ఉంటుంది. అప్పుడు ఈ 124 సూపర్వైజర్ పోస్టుల కేసు హైకోర్టులో క్లియర్ చేయించి వీరికి పోస్టింగ్లు ఇస్తేనే కొత్త నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది 2025లో. కాబట్టి ఆ దిశగా ఏపీ అంగన్వాడీ యూనియన్లు ప్రయత్నం చేస్తాయని చెప్పి ఆశిద్దాం. ఇప్పటికే 124 మందికి సంబంధించి ప్రజా దర్బార్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, వివిధ ఐసీడీఎస్ అధికారులకు కూడా వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి. మరి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా నారా లోకేష్ గారు అయితే ఈ ప్రజా దర్బార్లో ఇచ్చిన 124 పోస్టులకు సంబంధించినటువంటి ఆ వినతి పత్రాన్ని కూడా ఐసీడీఎస్ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మరి వెంటనే ఆ మంత్రి గారైనా ఐసీడీఎస్ అధికారులతో కలిసి ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి ఆ కేసుని క్లియర్ చేయించి ఆ 124 పోస్టులు భర్తీ చేయించే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి ఈ 124 మంది సూపర్వైజరు అభ్యర్థులు కూడా కొంచెం యాక్టివ్గా ఆ న్యూస్ని అన్ని పేపర్లలో మెయిన్ పేపర్లో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి ఎన్నికల సమయంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఆ వినతి పత్రాలపై స్పందన లేకపోవడం వల్ల అంగన్వాడీ టీచర్లు అయితే కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే ఈ 124 పోస్టులు భర్తీ చేయడమే కాకుండా మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయడం, అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క జీతాలు కూడా మరి భారీ ఎత్తున పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కూడా కల్పించాలి. ఆ విధంగా ముందుకు పోతుందని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా 124 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని పేపర్లో వచ్చే విధంగా చూడాలి. కనీసం ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినా దాని మీద ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దాని మీద కూడా మాట్లాడదామని మేము అనుకుంటున్నాం. ఎవరైనా జెంట్స్ ఫోన్ నెంబర్ ఒకటి పెట్టండి, దాని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మంచి లాయర్ను కూడా సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఆ లాయర్ ద్వారా ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి సూపర్వైజర్ కేసును కూడా క్లియర్ చేయించుకోవాల్సిన అవసరం ఇటు 124 మంది మీద ఉంది, ఇటు ప్రభుత్వం మీద ఉంది, మంత్రుల మీద ఉంది. కాబట్టి వెంటనే నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఐసీడీఎస్ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ గారు కానీ వెంటనే స్పందించి ఈ 124 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేసి అంగన్వాడీ టీచర్ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన అంగన్వాడీ టీచర్ల ఆయా జీతాలు పెంచి మినీ అంగన్వాడీలు మెయిన్ చేసి అంగన్వాడీలకు సరైన న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. మరి మంచి ప్రభుత్వం త్వరలోనే మంచి గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.